ఈరోజు జిల్లా సాధించాలనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అయితేమి, మాజీ ఎంపీ అయితేమి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు అయితేమి జిల్లా కావాలనే ఆలోచనతో ఈరోజు ఈ దీక్షకు రావడం జరిగింది. దానికి జేఏసీ కూడా మేము మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఆదోనికి రావడం జరిగింది. గతంలో మీరు ఈ కాన్స్టిట్యూన్స్ లో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, ఒక మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు అప్పట్లోనే అడిగింటే కథ వచ్చేదని వస్తుందని చెప్తున్నారు, జిల్లా వచ్చేది. మీరు ఎందుకు అప్పుడు అడగలేదు సార్? అప్పుడు పార్లమెంట్ ని ఓన్లీ జిల్లాలకు చేయడం జరిగింది. 13 అంటే 13 పార్లమెంట్ ని 13 జిల్లాలకు చేయడం జరిగింది తప్ప ఆ రోజు వేరే జిల్లాలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఇచ్చింటే తప్పకుండా మేము కూడా అడిగి సాధించేవాళ్ళు తప్పకుండా. కానీ ఆ రోజు ఏం అడగలేదు, ఇవ్వలేదు ఎక్కడ కూడా ఎక్స్ట్రా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 జిల్లాలు చేశాడు కాబట్టి ఈ రోజు మేము కూడా అందరు అడుగుతున్నాము. లేని పక్షంలో వాళ్ళు చేయలేమని చెప్పాలండి. తప్పకుండా 29లో ప్రజలు మాకు తీర్పిస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో చెప్పి మేము తప్పకుండా జిల్లాను తీసుకొస్తామని చెప్తున్నాం. ముందుకంటే ఆయన ఎక్కడ కూడా ఇవ్వలేదు. కొత్త జిల్లాలు ఇచ్చింటే ముందు తీసుకుపోయేవాళ్ళే మేము, కానీ ఎక్కడ ఆయన ఇవ్వలే కదా. ఇచ్చింటే తప్పకుండా మేము తీసుకుపోయేవాళ్ళు, తప్పకుండా చేసుకొచ్చేవాళ్ళు. మెడికల్ కాలేజ్ ని తీసుకురాగలిగే వాళ్ళు ఒక జిల్లా తేలేమని మేము చెప్తున్నాం. జిల్లా వద్దు, మెడికల్ కాలేజ్ కావాలని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అడిగినారని కూడా ఎవరు కూడా జిల్లా వస్తే ఇక్కడ ఏమొస్తుందని అప్పుడు కొంతమంది అన్నారు. జిల్లా వస్తే అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉంటాయి. 150 కిలోమీటర్లు కర్నూలు పోవాల్సిన అవసరం ఎవరికి లేదు. అందరికి 50 కిలోమీటర్లలో రావాల్సిన ఆలోచన చేస్తారు తప్ప 150 కిలోమీటర్లు పోవాలని ఎవరు ఆలోచన చేయరు. ఒక మెడికల్ కాలేజ్ అంటే జిల్లా కూడా ముఖ్యమే. ఎందుకంటే జిల్లా ఏంటంటే మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది తప్పకుండా. అలాంటప్పుడు మెడికల్ కాలేజ్ ఒకటి కావాలి, జిల్లా వద్దని చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎవరు కూడా ఇవన్నీ వాళ్ళు కలిగి వాళ్ళ మాటలు చెప్తున్నారు. వాళ్ళకి అవసరం అవన్నీ చెప్పుకోవడానికి, ఎందుకంటే తప్పించుకోవడానికి. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు, నియోజకవర్గాలు పెరిగితే మేము ఆలోచన చేస్తాం ఇస్తామంటున్నారు. అంటే నియోజకవర్గాలు పెరిగితే ఇవ్వాలని ఆలోచన ఏం లేదు. ఇప్పుడు అక్కడంతా 4 జిల్లాలు ఇచ్చారు, అక్కడ నియోజకవర్గాలు పెరిగినాయని నేను అడుగుతున్నా. ఎందుకు ఆదోని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మేము ఆ రోజు ఇవ్వలేము కదా, మీరు ఇవ్వండి. ఈరోజు కూటమి పెద్దది, 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ అయితేమి, జనసేన అయితేమి, తెలుగుదేశం అయితేమి, 3 గట్టి పార్టీలు కదా. మీరన్నీ ఇవ్వండి, ఇస్తే ఈ రోజు మీకు మంచి పేరు ఉంటుంది కదా. మేము ఆ రోజు ఇవ్వలేదు, అడ్డుపడినా మీరు చెప్తున్నారు కదా. మరి ఈ రోజు మీరేమైనా అడ్డుపడుతున్నారని మేము కూడా అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా వాళ్ళకి. మీరు కూడా దయచేసి తప్పకుండా బయటికి రావాలి. వాళ్ళు రాకోకుండా కోరి ఎమీనూరు నియోజకవర్గం జిల్లా అయితే బాగుంటుంది, ఇంకోరు నేను కూడా అడుగుతారు ఎప్పటి నుంచి మంత్రాలయం జిల్లా అయితే నాకు కూడా బాగుంటుంది. అది కాదు పద్ధతి. ఆదోని అనేది సెకండ్ బాంబే, ముందు నుంచి ఎప్పటి నుంచో పేరుంది సెకండ్ బాంబే. ఇక్కడ ఎన్నో అభివృద్ధి జరుపుకోవడానికి ఆదోనిలో ఉంది. తప్పకుండా ఆదోని జిల్లా చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కూడా బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. దీక్షలు చేస్తే జిల్లా రాదు అని తిక్కారెడ్డి చెప్పినారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిస్తే తప్ప దీనికి ఏర్పాటు చేయడం చెప్తున్నారు. దీక్షలు కావాలని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఏం రాదు. ఇక్కడ డైరెక్ట్ నేరుగా సీఎం కలిస్తేనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సరే, దీక్షలు చేస్తే ఏమి రాదన్నప్పుడు మీరు దీక్షల్లో పోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను. ఆయన డైరెక్ట్ గా వేరే రకంగా మీటింగ్ పెట్టి, ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కదా, అప్పట్లో చెప్పొచ్చు కదా, మీరు ఎక్కడికి పోవద్దంటే అందరు కలిసికట్టుగా పోదామని. అంటే నువ్వు రిలే దీక్షలో కూర్చొని మాట్లాడినంత మాత్రం ఇది అంత సులభం కాదు. తప్పకుండా ప్రజలు అందరూ వస్తాం, మేము కూడా వస్తాం. తప్పకుండా ఇస్తానంటే ఈయనంటే పోవాల్సిన అవసరం మాకు లేదు. ఇస్తా అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు కలుస్తాము, జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తాము, అలాగే బీజేపీ వాళ్ళని కూడా కలుస్తాం. వాళ్ళు జేఏసీ వాళ్ళకి ఎంత మేము సపోర్ట్ చేయాలో అంతవరకు ఇస్తాము, మేము కూడా ముందుకు సాగిస్తామని కూడా చెప్తున్నాం. ఇంకోటి, ప్రజలు మిమ్మల్ని చట్టసభల్లో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారని గెలిపించినారు. మీరు చట్టసభలకు వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? ప్రజల సెంటిమెంట్ మీకు కనిపించడం లేదా? ప్రజల సెంటిమెంట్ కనపడిస్తుంది. ఇప్పుడు ఆడు కూడా కూటమి ప్రభుత్వం అయింది. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు ప్రతిపక్షంగా జనసేన పార్టీ వాళ్ళకి ఇవ్వాలి. ఆయనే పోయి దాంట్లో మంత్రిగా డిప్యూటీ సీఎం గా కావడం జరిగింది. నెక్స్ట్ ఏముంది? మాదే కదా, మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నా. ఇస్తే మీదేమో పోతుంది? మీకు భయం. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వస్తే ఆయన ఏది అడుగుతాడో దాన్ని చెప్పడానికి మీకు భయపడుతున్నారు కాబట్టి ఇవ్వలేకపోతున్నారు. దానికి ఎక్కువ సంఖ్య లేదు, మేము ఏదలుచుకోలేదు, అవసరం లేదు. ప్రతిపక్షంగా ఇవ్వచ్చు, 11 మంది ఉంటే, ఇంకుండే పార్టీ ఒకటే. ఇవ్వండి,
ఇస్తే తప్పకుండా అసెంబ్లీకి వస్తాడు మా జగన్మోహన్ రెడ్డి. అందరు కూర్చొని ప్రజల సమస్యలను కోరుతాం. వాళ్ళు ఇంకా అసెంబ్లీకి పోతే ఒకటే చెప్తారు, వాళ్ళు తిట్టేది తప్ప వాళ్ళు ఇంకేం ఆలోచన ఉండదు. ఎందుకంటే అప్పుడు ఏదో వీళ్ళు మాట్లాడినారు, మీ పార్టీ వాళ్ళు ఇది చేసినారు అనే ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఏమనండి, నేను టీవీలో మీ అన్ని టీవీల్లో చెప్తున్నా, దయచేసి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పకుండా, పోకపోతే మా తప్పని చెప్తున్నాను. నారా లోకేష్ గారు నేరుగా చెప్తున్నాడు, వాళ్ళు వచ్చి అడగడం లేదు కానీ మేము వస్తే అవకాశం కల్పిస్తాం వాళ్ళకి, అభివృద్ధి పైన లేదు కానీ వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు తప్ప. మనము స్పీకర్ కే పెట్టాం లెటర్, మాకు ప్రతిపక్ష హోదా అని. ఈ కొన్న తర్వాత కోర్టుకి వేసినాం, అయినా కూడా ఇంతవరకు గులుకులే పలుకులే. ఊరికే లోకేష్ బాబు చెప్తున్నాడు, లోకేష్ బాబు దండికి చెప్తాడు. ఇంకా డైరెక్ట్ ఎవరిని అడగాల? ఫస్ట్ అడగాల్సిన స్పీకర్ని. మేము స్పీకర్ని అడిగాము, స్పీకర్ దానికి ఏమి ఇంకా దాని గులుకులే పలుకులే. ఆ తర్వాత మళ్ళా కోర్టుకు వేయడం జరిగింది. కోర్టు కూడా ఇంకా దాని గురించి ఏం పట్టించుకోలేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళు వస్తామని చెప్తున్నాం కదా, ఇదే టీవీలో చెప్పమానండి. ఆయన నేను ప్రతిపక్ష హోదా ఇప్పిస్తాను, జగన్మోహన్ రెడ్డికి రమ్మని చెప్పమానండి, తప్పకుండా పిలుచుకుపోతాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చిన పదవి ముందు ప్రతిపక్ష హోదా అంటారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కదా. అవును, అప్పుడు ఎంతవరకు మాట్లాడేకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. మీకు కూడా తెలుసు, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి మీరు టీవీలో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష హోదా లేకపోతే వాళ్ళు ఇచ్చే 10 నిమిషాలు ఏం మాట్లాడగలం? మేము ఏం అడగగలం వాళ్ళని? ఏదో అడిగితే అరుస్తారు, ఇంకా అది ఎవరికి వినపడదు, ఏం జరగదు. ప్రతిపక్ష హోదా ఇస్తే మాకు కూడా ఒక 3/4 గంట టైం వస్తుంది. మాకిచ్చే ఎమ్మెల్యేలు 10 మంది ఉండే ఎక్స్ట్రా ఎమ్మెల్యేలు కూడా 5 నిమిషాలు ఇచ్చినా దాన్ని కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మాట్లాడతాడని చెప్తున్నాం. మీ ప్రాంత ప్రజలను ఇంకా మీరు పట్టించుకోరని అర్థమా? మా ప్రాంత ప్రజలు పట్టించుకోవడానికి 4 సార్లు నన్ను గెలిపించారు. పట్టించుకోవాలి అంటే గెలిపారు కదా. ఈసారి మీరు అసలు శాసనసభకి వెళ్ళడం లేదు. శాసనసభకు వెళ్ళడం లేదని ఎవరు చెప్పినారు? వాళ్ళ సమావేశాలు ఏది ఉన్నాయి, మేము రాకుండా ఉంటేనే వాళ్ళకి మేలు. వాళ్ళంత వాళ్ళు అన్ని శాంక్షన్ చేసుకొని వాళ్ళ బడ్జెట్ ని వాళ్ళు ఇది చేసుకొని ఆలోచన ఉన్నారు తప్ప, మేము చెప్తే వినాలని వాళ్ళు నిజంగా ఉండి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు, మీరు ఎందుకు అడగడం లేదని అడుగుతున్నా. ఇమ్మనండి, వస్తాం, రాకపోతే కదా. ఆయన నేరుగా శాసనసభలో చెప్పినారు సార్, అవకాశం కల్పిస్తాం, వీళ్ళు రావడం లేదు. కల్పిస్తామని చెప్పడం కాదు, మేము లెటర్ పెట్టినాం కదా. మనము దాంట్లో స్పీకర్ కి లెటర్ పెట్టినాం కదా, లెటర్ పంపిమనండి. ఆయనే చెప్పొచ్చు కదా, లోకేష్ బాబు లెటర్ పంపి జగన్మోహన్ రెడ్డి రాంది ప్రతిపక్ష హోదా కూర్చొని అని చెప్పి లెటర్ పంపి వస్తాం. రాకపోతే కదా మా తప్పు. ఇప్పుడు మేము పోయినా మాకు ఏమిస్తారు? 5 నిమిషాలు 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు ప్రజల సమస్యలు అడగగలమా, చేయగలమా? మాకు కూడా ఉంటుంది, మా ప్రజలు మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పటికే మేము ఎమ్మెల్యే అయితే మాకు ప్రోటోకాలే జరగడంలే, దాన్ని అడిగేవాడే లే. అది ఎవరు మీరు చెప్పడంలే టీవీ వాళ్ళు. మీకు ఎందుకంటే వాళ్ళు చూస్తే భయమో ఏమో నాకు తెలియదు, కానీ మాకి ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదు. ముందు ఎమ్మెల్యేగా ఉన్న మమ్మల్ని ప్రోటోకాల్ పాటించలేని వాళ్ళు ఈ రోజు అసెంబ్లీకి మమ్మల్ని రాణిస్తారని నేను అడుగుతున్నా. ప్రెస్ వాళ్ళకి భయం ఉంటే ప్రతి ప్రశ్న కూడా ఎవరు అడగరు అని కాదు, మీకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు కూడా ప్రశ్నించి లేని బయట తెస్తున్నారు. మరి ఇప్పుడు భయపడతారని కాదు నేను చెప్పేది. అదే మేము ఉన్నప్పుడు అందరూ ఫ్రీగా మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. మరి ఈ రోజు ఎక్కడన్నా ప్రోటోకాల్ నడుస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ఛార్జ్లనే ఎక్కడన్నా హోదా ఉంటుందా? అప్పట్లో మీరు కూడా చేశారు అనొచ్చు వాళ్ళు, కానీ అప్పట్లో ఎమ్మెల్యేలు కూడా ఇచ్చి గౌరవం ఇచ్చినాం. అక్కడ ఇచ్చి వాళ్ళు కూడా చేసిన తర్వాతనే ఎక్కడైనా ఉంటే మిగతా కొన్ని చేయగలిగినారు అప్పట్లో. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు, వాళ్ళే మాకంటే ముందు పరిగెత్తున్నారు. ఇంకోటి ఏమంటే సార్, జిల్లా కోసం జిల్లా రాకపోతే మీరు రాజీనామా చేసే అవకాశం ఉంది? జిల్లా వస్తే రాజీనామా చేస్తా అని ఆయన ఇస్తే, జిల్లా రాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పలేదు కదా. జిల్లా వాళ్ళు ఇస్తే తప్పకుండా వాళ్ళు నా కోసమే రాజీనామా చేయాలని ఆలోచన వాళ్ళు ఉంటే తప్పకుండా చేస్తా, తప్పకుండా మళ్ళీ గెలుస్తా కూడా. ఎందుకంటే జిల్లా సాధిస్తాం కాబట్టి తప్పకుండా ప్రజలు ఓటేస్తారు. బాలారెడ్డి రాజీనామా మాట మీద చేశాడు కాబట్టి తప్పకుండా మళ్ళీ నన్ను గెలిపించుకుంటారు. తప్పకుండా ఆ దమ్ము ఉంటే చేయమని అంటే నేను కూడా నిలబడతా.